హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు మా బాబు ఈ మినీ కుక్కర్లో, ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎగ్స్ బాయిల్ చేద్దామని అంటున్నాడు. ఎగ్ బాయిల్ చేసి దానితోటి గుడ్డు కారం అంటాడు. గుడ్డు కారం అంటే ఎగ్ బాయిల్ చేసేసిన తర్వాత దాంతోటి మేము వెల్లిపాయ కారంతో ఎగ్ ఫ్రై లాగా చేస్తాము. అది బాగుంటుంది టేస్ట్. తనకు చాలా చాలా ఇష్టం నానికి. అందుకోసమని ఎగ్స్ ఇలా బాయిల్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ టైం ఇలా బాయిల్ చేయడం ఎలా వస్తుందో చూద్దాం. ఆ కుక్కర్లో ముందు మనం ఆ బౌల్లో వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత దీని మీద ఆ ట్రే పెట్టేసి ఆ ట్రేలో ఎగ్స్ పెట్టుకోవాలి అనమాట. కింద వాటర్ హీట్ అయ్యి ఆ వాటర్ హీట్ అయిన తర్వాత ఆవిరికి ఇవి బాయిల్ అవుతుంటాయి. పిల్లలు అసలు అవుతుందా లేదా అని డౌట్, అందుకే చేయబెట్టి చూస్తున్నారు. చాలా హీట్ వస్తుంది పైకైతే. ఇలా ఆవిరికే ఇవి బాయిల్ అవుతాయంట. చూద్దాం బాయిల్ అవుతాయా లేదా అనేది. నాకు కూడా డౌటే, ఎంత ఆవిరి పట్టేసింది. పైకి మాత్రం పొగలు వస్తున్నాయి. హీట్ మాత్రం బాగుంది. అసలు ఈ కుక్కర్ అయితే నిజంగా గ్రేట్ అండి. అసలు ఎట్లా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు పలగొట్టి చూస్తున్నాం ఎలా ఉన్నాయా ఏంటా అనేది. ఒక్కటి కూడా పగిలిపోలేదు. ఎగ్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఎగ్స్ అయితే. మామూలుగా మనం గిన్నెలో వేసి ఉడకబెట్టినప్పుడు మాత్రం చాలా అన్ని పగిలిపోయి అంత బౌల్ అంతా పాడవుతుంది. అన్నిటికీ స్మెల్ కూడా వస్తుంది. అంత మంచిగా అనిపించదు తీసేటప్పుడు కూడా. ఇలా పగలగొట్టాలి ఎగ్ని. ఒక్కసారి ఇలా పగలగొట్టి తీయొద్దు. మా హస్బెండ్ చెప్పారు చాలా సార్లు, దాన్ని మొత్తం పగలగొట్టిన తర్వాత తీస్తే పొట్టు నీట్ గా వస్తుంది అంటారు. ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ పోతే ఎగ్ బాయిల్ ఎగ్ నీట్ గా వస్తుంది అని చెప్తారు. చూడండి ఎంత మంచిగా బాయిల్ అయ్యాయో. అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలా స్టీమ్ తో బాయిల్ చేయడము. మామూలుగా బాయిల్ చేసినప్పటికంటే దీంట్లో నాకు నీట్ గా వచ్చినట్టు అనిపిస్తున్నాయి ఎగ్స్ అయితే. త్వరగా కూడా అయ్యాయి. మనకి ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు ఇలా పక్కన ఇవి స్టీమ్ పెట్టుకొని ఇలా బాయిల్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి. ఒక్క ఎగ్ కూడా పగలలేదు. ఎంత చక్కగా ఉడికాయి మంచిగా. ఇప్పుడు మేము వీటికి ఇక ఎగ్ కారం చేస్తున్నాము. కొన్ని ఉల్లిపాయలు అందులో వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసి వాటిని దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత రెడ్గా అయ్యే వరకు వీటిని ఉల్లిపాయలన్నీ ఫ్రై చేయాలి. ఎక్కువ ఉల్లిపాయలు వేయద్దు. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ ఉల్లిపాయ కోడిగుడ్డు లాగా ఉంటుంది. లైట్గా కొన్నే వేసుకోవాలి. అసలు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. కాకపోతే కలుపుకోవడానికి కావాలని మేము కొంచెం వేసుకున్నాం. ఉల్లిపాయ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఎల్లిపాయలు కూడా ఎక్కువగా దంచుకొని మనం ముందే పెట్టుకోవాలి. ఇదిగో ఎల్లిపాయలు ఇలా మొత్తం దంచి దీంట్లో కారం, ఉప్పు అన్ని కలిపేసి దంచిన కొంచెం మసాలా కూడా వేసేసి ఈ ఎగ్స్ దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి వాటిని. ఇలా ఎగ్స్ దీంట్లో ఫ్రై అయినప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. మామూలుగా మనం ఎగ్స్ వేసినప్పుడు చప్పగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ అయితే టేస్టీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో ఈ ఎగ్స్ మీద వేయాలి. దీంట్లో వేసిన తర్వాత వీటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి. వెల్లుల్లి కారం పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఎక్కువ మంటం కాకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అసలు ఎగ్ కంటే మనం ఆ సూప్ ఉంటుంది కదా, ఆ కారంతో పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. దాంతోపాటు ఎగ్ కూడా ఫినిష్ చేస్తారు. ఎగ్ తినని పిల్లలకైతే ఇలా పెట్టవచ్చు అప్పుడప్పుడు. ఎల్లిపాయ వల్ల కూడా మంచి యూజెస్ ఉంటాయి, బాయిల్ ఎగ్ వల్ల కూడా మంచి యూజెస్ ఉంటాయి. కాబట్టి రెండు విధాలుగా మనకి పిల్లలకి కూడా ఆరోగ్యానికి మంచిది. చూడండి ఇలా ఎంత మంచిగా రెడ్డిష్గా ఇలా ఫ్రై అయ్యాయి. చివరిగా దీంట్లో మనం కొంచెం మసాలా వేసుకొని దించేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి ఎగ్ కారం రెడీ అయిపోయింది.
గుడ్డు కారం. మా బాబు అన్నట్టు గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం లైట్ గా ఘాట్లు పెట్టుకుంటున్నాం. ఇలా ఘాట్లు పెట్టుకుంటే సూప్ లోనికి వెళ్ళి ఎగ్స్ టేస్టీగా అనిపిస్తాయి అని. అంతే అండి, మా రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.